మీ ముగ్గురు నలుగురు ఉండి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రుల్లాగా చలామణి అయ్యి మీరు చేసినట్టుగా ఉండదు. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రతి దానికి సమాధానం చెప్పే విధంగా ఉంటుంది. ఇలా మళ్ళా విద్యార్థులు మేము చదువుకుంటామంటే వాళ్ళని అరెస్ట్ చేస్తుండ్రు, లేకపోతే అశోక్ నగర్కి పోతే చేస్తుండ్రని. నిజంగా సిగ్గు లజ్జ ఉండే మాట్లాడుతుండ్రా? ఇలాంటి మాటలు ఆలోచించండి. 60,000 పైచిలికి అలా ఉద్యోగాలు వేస్తే కాంగ్రెస్ వేయలే, ఆ పాత నోటిఫికేషన్లే అంటారు. మరి ఆ పాత నోటిఫికేషన్లు ఎందుకు మరి అక్కడ పనిచేసే ఒక టెంపరీ ఉద్యోగికి ఇచ్చి మొత్తం దాన్ని పప్పు పొట్లాల లెక్క అందరికి పంచినరా? మరి మీరు ఎందుకు చేయలే? వాటిని ఎందుకు ఫుల్ చేయలే? మేము వచ్చినాక కన్స్ట్రక్టివ్గా ఎగ్జామ్స్ జరిపి ఈరోజు వాటిని చేస్తే స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది. మళ్ళీ 35,000 40,000 వేస్తామంటే అవి వేసినాం అనుకోండి, మళ్ళీ ఇప్పుడు 1,00,000 వేస్తావు చెప్పండి. మరి మీకు ఎందుకు లేదు? మరి 10 సంవత్సరాల్లో మీరు ఎందుకు ఫిల్ చేయాలనేది అర్థం రావాలి. రెచ్చగొట్టే ధోరణి, ముఖ్యమంత్రి యొక్క క్యారెక్టర్ను అసాసినేట్ చేసే ధోరణి ఇంకా కొన్ని రోజులు చూస్తాం బిడ్డ, ఇంకా కొన్ని రోజులు చూస్తారు. అప్పుడు ప్రజలు తిరగబడ్డప్పుడు అర్థమవుతుంది మీకు.